హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎండాకాలం వచ్చేసింది కదా, అందరూ వడియాలు పెట్టే ఉంటారు. నేను కూడా వడియాలు అయితే పెట్టాను, కానీ లేట్గా అయితే పెట్టానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, పొడిలాగా అయితే. ఇట్లా పొడిలాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకున్నాము. ఒక బౌల్లో అయితే వేసుకుందామండి. అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకుందాము. మెత్తగా పట్టించుకోవచ్చు బియ్యం పిండి. మనకు కొంచెం బియ్యం కడిగి ఆరబోసేసి బియ్యం ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోయేది బియ్యం అనేది. లేకపోతే మరగ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ అయితే 2 కప్పుల నిండా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా అయితే కలిపేసుకుందాం. పిండి అనేది కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. 2 కప్పులు వేసుకుంటే చక్కగా మన దోశ పిండిలాగా అయితే వచ్చింది. ఇట్లా పిండి అంతా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ గిన్నె అయితే పెట్టుకుంటాం వడియాలకి, ఆ బౌల్ తీసుకొని నేను 8 కప్పుల నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను. 8 కప్పులు వాటర్ వేసుకోండి బౌల్లో. మొత్తం కలిపి 10 కప్పులు అయితే వేసుకోవాలండి. పిండిలో కానీ ఈ ఎసురులో కానీ 10 కప్పులు అయితే తీసుకుంటున్నాను నేను. పది కప్పుల నిండా వాటర్ 8 కప్పుల వాటర్ తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దామండి. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి వాటర్ అనేది కొంచెం మనకి బాయిల్ అవ్వాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యిందాక స్టవ్ మీద పెడదాం. కొంచెం ఒక అర స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే ఫస్టే వేసుకోకండి, సాల్ట్ కొంచెం అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది ఇప్పుడు ఇందాక మనం బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అయితే వేసుకుంటూ సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే పిండి అనేది ఉండలు కట్టకుండా వేసేసుకున్నాం. ఉండలు అనేవి కట్టవండి, హైలో పెట్టేసి తిప్పకుండా ఉంటే కడతాయి. కానీ మనం పిండి వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉంటే మనకు ఉండలు అనేవి అస్సలు కట్టవు. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి పిండి అనేది. పిండి ఉడకకపోయినా కూడా మనకి వడియాలు అనేవి పగిలినట్టుగా అయితే వస్తాయి. మీకు చిక్కగా అవుతుంది అనుకుంటే వేరే స్టవ్ మీద ఒక గ్లాసు వాటర్, ఒక కప్పు వాటర్ పెట్టుకొని అవి కూడా కొంచెం కలుపుకోవచ్చు. నేనైతే 10 కప్పులు తీసుకున్నా కదా, నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటేనే మనకి అడుగు పట్టకుండా అయితే ఉండదు. కలుపుతూ ఇట్లా మంచిగా తిక్కుగా ఉడికిన తర్వాత మన పిండి అయితే వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రవ్వగా అయితే ఉంది. మరీ పల్చగా ఉన్నా కానీ అస్సలు రావండి. కొంచెం మనకి చల్లారేటప్పటికి కొంచెం తిక్కుగా అయితే అయ్యింది. మన స్టవ్ ఆపిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర అయితే 1 స్పూన్ నిండా వేసుకొని చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు అయితే ఒక 5 పచ్చిమిరపకాయలు దంచి అయితే పొడి అయితే వేసుకుంటున్నాను నేను. పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసేసి ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసిన తర్వాత ఇంక మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. వడియాలు అయితే పెట్టేసుకోవటమే. ఇట్లా పచ్చివే వేస్తే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుండిద్ది మనకి. అందుకని నేను లాస్ట్లో అయితే వేసాను పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర అయితే వేసాను. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడంతా కలిపేసేసుకున్న తర్వాత ఇంక మనం బయటికి వెళ్ళి వడియాలు అయితే పెట్టేయటమే. చిన్న బౌల్లోకి తీసేసుకొని ఈ బౌల్ మీద మూత అయితే పెట్టేయండి. అప్పుడు మనకి మరీ చిక్కగా అయితే అవ్వకుండా అయితే ఉండేది. ఇప్పుడైతే మంచం మీద క్లాత్ వేసుకొని వడియాలు అయితే పెట్టేస్తున్నాను. ఉదయాన్నే పెట్టేయండి. ఉదయాన్నే పెట్టేస్తే
సాయంత్రం కల్లా మంచిగా ఆరిపోతాయి. ఎండలు కూడా చాలా బాగా ఎండలు కాస్తున్నాయండి. ఒక్క రోజుకే ఆరిపోతున్నాయి. అంత ఎండ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇట్లయితే పెట్టేస్తున్నాను నేను. కొన్ని అయితే కొంచెం పెద్దగా అయితే పెట్టి ఇట్లా మనం స్ప్రెడ్ చేసినట్టు అయితే చేస్తున్నాను. ఎట్లా పెట్టినా కానీ పిండి అనేది మంచిగా ఉడికితే అస్సలు పగలటం అట్లా ఏం రావు, తునగటం అట్లా ఏం ఉండదు. మంచిగా అయితే వడియాలనేవి చక్కగా వస్తాయి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మీరైతే కొంచెం కొంచెంగా అట్లయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కువ పెట్టకుండా ఒక గ్లాస్ అయితే మనకి ఒక మంచానికైతే వస్తాయి. చిన్న మంచానికైతే ఒక మంచానికైతే సరిపోయింది. చూసారు కదా, వడియాలు ఉదయాన్నే ఎట్లయితే ఉన్నాయి. ఈవినింగ్కి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఈవినింగ్ అయితే ఎలా ఉన్నాయి. మంచం మీద నుంచి తీసి నేను తీగ మీద అయితే వేసాను. బాగా ఎండ ఉందండి. ఒక్క రోజుకి ఆరిపోయినాయి వడియాలు అనేవి. చక్కగా రెండో రోజు 10 గంటల దాకా ఎండలో వేసేసి తర్వాత అయితే తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా వేసేసుకున్న తర్వాత సాప్ మీద కొంచెం కొంచెం తిరగేసి వాటర్ చల్లాలి. వాటర్ చల్లి వడియాల మీద వెనక ఇట్లా వేయాలి. ముందు కాకుండా వడియాలకి ముందు కాకుండా వెనక పక్క అట్లా వాటర్ చల్లేసి ఒక నిమిషం అట్లా ఉంచేసిన తర్వాత తీస్తే మనకి సింపుల్గా అయితే ఊడైతే వచ్చేస్తాయి. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు, చక్కగా త్వరగా వస్తాయండి. మనకు పలచగా ఉంటే రావు. మనం కొంచెం మందంగా పెట్టాం కదా, చక్కగా వస్తాయి. మనకి పలచగా పెట్టినవి మాత్రం కొంచెం తునిగినట్టు అయితే వస్తాయి. అందుకే పిండి అనేది కొంచెం చిక్కగానే ఉండాలి, బాగా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు పిండి అంతా ఇట్లా వాటర్ అంతా చల్లిన తర్వాత క్లాత్ అనేది కొంచెం అటు ఇటు లాగినట్టు అనండి, మనకి చక్కగా ఊడొచ్చేస్తాయి వడియాలు అనేవి. చూసారు కదా, ఇప్పుడైతే రివర్స్ మామూలుగా ఇట్లా ఫోల్డ్ చేసినది ఇట్లా చేసి కొంచెం ఇట్లా లాగినట్టు అంటే చక్కగా ఊడొచ్చేస్తాయి. చూడండి, మనం అంత మందంగా వేసినా కానీ ఈ వడియాలు ఎండిన తర్వాత పల్చగా అయితే వస్తాయి, మనకి నీట్గా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మరి అంటుకోవటం అట్లా ఏమి ఉండదు. ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా తీసిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా అయితే వేయండి. వేసి ఎండలో ఆరబెట్టేసారంటే మన వడియాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇట్లా విడివిడిగా అయితే వేయండి. తీసేటప్పుడు ఫ్యాన్ గాలికి ఇట్లా విడివిడిగా వేసిన తర్వాత ఎండలో పెట్టేయండి. ఒక 2 days ఎండలో పెట్టారంటే మంచిగా ఎండిపోతాయి. కరకరలాడే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇట్లా మనకు మంచిగా ఎండితేనే మనకి చాలా రోజులు నిలవైతే ఉంటాయి. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా పొంగుతాయి, బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.